ఒంట్లో అస్సలు బాలే. నాకు గూడా హాయిగా ఇలా పడుకోవాలని ఉంది. కానీ ఫీవర్ ఉందని జెప్తే ఎవరు వినట్లేదు. ఏం జేయాలే నాని? నాని గాదు, నేచురల్ నాని. వీడియో చివరి వరకు చూడు. నీకే అర్థమవుతుంది. నాకు వొకాబులరీ ఒచ్చు, గ్రామర్ ఒచ్చు. ఐయామ్ హ్యావింగ్ ఫీవర్ అని జెప్తే ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు. ఇట్టిట్టిట్టిట్ట కాదు. ఐయామ్ హ్యావింగ్ ఫీవర్ అని జెప్తే అది చాలా రోబోటిక్‌గా ఉంది. క్యాజువల్‌గా ఐయామ్ ఫీలింగ్ అండర్ ద వెదర్ అంటే చాలు. నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఇలానే మాట్లాడతారు. అరే మామ, ఒకటి అడుగుతా. ఎన్నో గ్రామర్, వొకాబులరీ నేను కూడా నేర్చుకున్నా కానీ నీ ఇంగ్లీష్ మాత్రం ఎందుకు కొంచెం డిఫరెంట్గా ఉంది. నువ్వు ఇంకా పాత యూట్యూబ్ వీడియోస్ అండ్ గ్రామర్ టెక్స్ట్ బుక్ ప్యాటర్న్లోనే స్టక్ అయిపోయి ఉన్నావు. నువ్వు సెంటెన్సెస్ని ట్రాన్స్లేట్ చేస్తున్నావు. నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఫ్రేసెస్ అండ్ ఇడియమ్స్ వాడతారు, అందుకనే వాళ్ళ ఇంగ్లీష్ చాలా న్యాచురల్గా ఉంటుంది. మరి ఇప్పుడు న్యాచురల్ ఫ్లూయెన్సీ నేర్చుకోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఎట్లైనా మేనేజ్ చేస్తున్నా కదా. మేనేజ్ చేయడం వేరు, ఇంప్రెస్ చేయడం వేరు. న్యాచురల్గా మాట్లాడడం రాకపోతే కార్పొరేట్ ఇండస్ట్రీలో చాలా ఇన్కమ్ ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటావు. నీకు రావాల్సిన రెస్పెక్ట్ అండ్ రికగ్నిషన్ కూడా రాదు. నిజమే, ఈ గ్రామర్ రూల్స్ అన్నీ నేర్చుకుని ఎప్పుడు ఎట్లా ప్రయోగించి మాట్లాడాలని ఆలోచించే లోపే అక్కడ సిచ్యువేషన్ పోతుంది అనుకో. నువ్వు చెప్పేది కరెక్టే. మరి ఇట్లా న్యాచురల్గా మాట్లాడాలంటే ఏం చేయాలి నాని? అందుకే మీరు నా స్పీకింగ్ ల్యాబ్ జాయిన్ అవ్వాలి. ఇది జస్ట్ ఇంకొక కోర్స్ కాదు, ఇట్స్ అ కమిటెడ్ ప్రాసెస్. ప్రాసెస్ అంటే ఏం చేయాలి? జస్ట్ 3 months నేను ఇచ్చే 100 days క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్ చేయండి. మీరు స్ట్రిక్ట్గా నాకు కమిట్మెంట్ ఇస్తే నేను మిమ్మల్ని ఒక న్యాచురల్ ఫ్లూయెన్సీతో ఇంగ్లీష్ స్పీకర్గా తయారు చేయగలుగుతాను. గ్రామర్ రూల్స్ అండ్ టెక్స్ట్ బుక్ ఫ్లూయెన్సీని బట్టి కొట్టి మాట్లాడేంత వరకు ఇట్లా తేజలాగానే మీరు మాట్లాడుతూ ఉంటారు. కానీ న్యాచురల్ ఫ్లూయెన్సీ ఉంది కాబట్టే నాని న్యాచురల్ నాని అయ్యాడు. ఒక లీడర్షిప్ పొజిషన్ కన్నా, కెరియర్లో ప్రమోషన్ కన్నా ఒక డైనమిక్ అండ్ న్యాచురల్ ఫ్లోతో ఇంగ్లీష్ మాట్లాడాలి అని అనుకుంటే ఒక్కసారి ఊహించి చూడండి. జనాలు మిమ్మల్ని చూసే తీరు, వాళ్ళు మీకు ఇచ్చే రెస్పెక్ట్, మీ కలీగ్స్ అన్న, మీ సీనియర్ మేనేజ్మెంట్ అన్న మీకు ఇచ్చే రికగ్నిషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అది మీరు నార్మల్ గ్రామర్ ఫ్లూయెన్సీతో మాట్లాడుతున్నంత వరకు మీకు రాదు. మీ గుర్తింపుని మార్చాలి, మిమ్మల్ని మీరు ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ చేయాలి. అది కేవలం న్యాచురల్ ఫ్లూయెన్సీ. అంటే అమెరికన్స్ ఎలా న్యాచురల్గా వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారో అలా మీరు కూడా మాట్లాడితే అప్పుడు జనాలు మీతో కనెక్ట్ అవుతారు. ది లవ్ వర్కింగ్ విత్ యూ అండ్ మీకు రెస్పెక్ట్ అండ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా పెరుగుతాయి. స్పీకింగ్ ల్యాబ్ చేరాలి అంటే ఎస్ సార్, మా కమిట్మెంట్ ఉంది, మేము 100 days హోంవర్క్ చేస్తామంటే దెన్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ స్పీకింగ్ ల్యాబ్.